పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోస్తూరులో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించింది. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మెమోరాండం అందించారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలకు, దోపిడీలకు ఏడాది గడిచిందని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కూటమి నేతలిచ్చిన హామీలు మర్చిపోయి ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మరి మేము సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో మరి బెల్లంకొండ అమరావతి రోడ్డు తీసుకొచ్చి దాదాపు సగం పైన వర్క్ చేయడం జరిగింది. కానీ సంవత్సరం అయింది, దానిపైన బీటీ వేయాల్సింది ఇంతవరకే బీటీ కూడా వేయలేక జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఆ రోడ్డు ఎంత కష్టపడి మేము తీసుకొచ్చామో మీ అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలు తిరిగి దాన్ని శాంక్షన్ చేపించి ఆ రోడ్డు చేపించడం జరిగింది. కనీసం వచ్చి ప్రభుత్వం సంవత్సరం అయింది, మరి ఇక్కడ శాసనసభ్యుడు ఆ రోడ్డును పట్టించుకోకుండా ఇక వేరే పనుల్లో పడిపోయారు. మరి అట్లాగే మాదిపాటి దగ్గర బ్రిడ్జి తీసుకురావడం జరిగింది, అది వర్క్ ప్రాసెస్లో ఉంది. అట్లాగే హాస్పిటల్స్, పిహెచ్లు కానీ, సిహెచ్లు కానీ, మరి మా పెదకూరపాడు కానీ, ఇవన్నీ అత్తులూరు కానీ, అచ్చంపేట కానీ, ఇవన్నీ కట్టడం అమరావతి కానీ అయిపోయింది. మరి దొడ్లేరు, మరి చింతపల్లి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అవి శాంక్షన్ అయ్యి పునాదుల్లోనే ఉండి అవి కట్టే పరిస్థితి లేదు. గత ప్రభుత్వానికి